చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, ఈరోజు వసంత పంచమి. వసంత ఋతువుతో సంబంధం లేని ఈ మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమిని వసంత పంచమిని అంటున్నాం. ఈ పేరు రావడానికి కారణం ఏంటి? ముందుగా ఈటీవీ లైఫ్ వీక్షకులకు ఈ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, లోకంలో అందరూ సంతోషంగా ఉండటానికి, ప్రేమమయంగా ఉండటానికి కారకుడు ఎవరు అంటే మన్మథుడు. ఈ మన్మథునికి తనకు తానుగా శక్తి లేదు. అతడితో పాటు వసంతుడు అనేటువంటి వాడు స్నేహితుడుగా ఉంటాడు. అతని యొక్క శక్తి రతీదేవి. ఈ రతీదేవి, ఆ వసంతుడు ఇద్దరూ ఉన్నప్పుడే ఈ మన్మథుడు ఏ పనైనా చేయగలుగుతాడు. అతడి పేరే మన్మథుడు. మనస్సును మధించేటువంటి వాడు, పిండి పిండి వదిలిపెడతాడు. అటువంటి లక్షణం కలిగిన వాడు. కేవలం 5 బాణాలు మాత్రమే ఉన్నాయి, పుష్ప బాణములు. అమ్మవారే ఇచ్చింది అతడికి 5 బాణములు, అన్ని పూలతో చేసినటువంటి బాణములు. ఒక్కొక్క బాణాన్ని ఒక కోర్సులాగా ప్రయోగిస్తూ ఉంటాడు. ఆ కోర్సు ప్రయోగించిన దగ్గర నుంచి ఎవరి మీద ప్రయోగించాడో వాడు పిచ్చివాడై వెర్రివాడై తిరుగుతూ ఉంటాడు. అంత ఆనందంలో పడి తిరుగుతూ ఉంటాడు. కనుక ఎవరికి ఎప్పుడు ఎక్కడ ప్రేమ ఉదయించినా, ఆనందం కలిగినా, సంతోషం కలిగినా దాని వెనుక ఎవరి హస్తం ఉన్నది అంటే ఓ అనిర్వచనీయమైన స్థితిని పొందుతున్నాడు అంటే కేవలం మన్మథుని వల్ల కలుగుతుంది. ఆ మన్మథుడు దేవతల యొక్క ప్రేరణ చేత తనను తాను మరిచిపోయి తన యొక్క శక్తిని ఎవరి మీద ప్రయోగించాడు అంటే పరమశివుని మీద ప్రయోగించాడు. సాక్షాత్తు పరబ్రహ్మతత్వమైనటువంటి పరమశివుని మీదనే ఆ పార్వతీదేవికి పరమశివునకు వివాహం జరిగితే వారికి ఓ పుత్రుడు కలిగితే ఆ పుత్రుడు వచ్చి తారకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించాలి. ఆ తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు సంహరింపబడకపోతే దేవతలు బ్రతికుండేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఆ దేవతల యొక్క జీవనం కోసం ఈ తారకాసురుడు సంహరింపబడాలి. వాడికి వరం ఉన్నది. ఏమున్నది? ఈశ్వర వీర్య సంభూతుడైనటువంటి పుత్రుడు మాత్రమే నన్ను సంహరించాలి. అప్పటికి సతీదేవి అగ్నిహోత్రంలో నిలబడింది. ఆమె లేదు, వెళ్ళిపోయింది. ఆ కారణం చేత పరమేశ్వరుని భార్య లేదు. పార్వతీదేవి అనబడేటువంటి పేరుతో పర్వతరాజు ఇంట మరల జన్మించింది ఆ తల్లి. ఆ సతీదేవియే సాక్షాత్తు అమ్మవారు. ఆ కారణం చేత ఆ పార్వతీదేవిని పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేస్తే, ఆ వివాహం అయిన తర్వాత వారికో సంతానం కలిగితే అతడు వచ్చి దేవ సైన్యమును తాను స్వీకరించి ఆ రాక్షసుణ్ణి సంహరించాలి. ఇదంతా ఒక వ్యూహం. దానికోసం దేవతలు వెళ్ళి ఆ మన్మథుడిని ప్రార్థిస్తే మన్మథుడు, నేను ఏ పనైనా చేస్తానయ్యా, నాకేం అభ్యంతరం లేదు, పరమశివుడు కూడా నా బాణాలకు తట్టుకోలేడు అని గర్వం చేత చెప్పాడు. అతడే వచ్చాడు. ఈ వసంతుణ్ణి రతీదేవిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. వసంతుడు లేకపోతే అతడు లేడు, రతీదేవి లేకపోతే అతడు లేడు. కనుక ఈ ముగ్గురు వచ్చారు. అర్ధనిమీలిత నేత్రుడై తపస్సు చేస్తున్నాడు పరమేశ్వరుడు. పార్వతీదేవిని ఆయనకు సేవలు చేయడానికి నియోగించారు సప్త ఋషులు. ఆ పర్వతరాజును ప్రార్థించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆవిడ సేవ చేస్తోంది. ఎప్పుడైనా చూడకపోతాడా? ఆ పిల్లతో మాట్లాడకపోతాడా? మాట్లాడట్లేదు. యోగిగా ఉన్నాడు ఆయన. ఎప్పుడూ తపస్సు తపస్సు తపస్సుగానే ఉన్నది. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడో ఒక్క రోజున పొరపాటున కన్ను తెరిచాడు. చాలు ఈ సమయం అనుకున్నాడు. చెట్టు చాటు నుంచి బాణం వేశాడు మన్మథుడు. ఎప్పుడైతే వేశాడో వెంటనే పరమేశ్వరుడు అమ్మాయి అని ఆ పిల్ల చేయి పట్టుకున్నాడు. పార్వతీదేవి చేయి పట్టుకున్న తర్వాత పరమేశ్వరునికి ఆలోచన కలిగింది. పరమేశ్వరుడు కనుక ఆలోచన కలిగింది.
సామాన్యమైన మానవుడైతే ఏం చేస్తాడు? తపస్సు లేదు, ఏమీ లేదు అంటాడు, ఆ పిల్ల వెంట పడతాడు. కానీ పరమేశ్వరుడు ఆలోచించాడు, నా మనస్సులో ఇటువంటి సంకల్పం ఎందుకు కలిగింది? ఇటువంటి సంకల్పం నాలో కలగడానికి మన్మధుడు ఇక్కడే ఎక్కడో ఉంటుంటాడు, వాడి బాణం నాకు తగిలింది కనుకనే ఈ పని జరిగింది అని ఆలోచించి అతడి కోసం వెతికితే నేను వేసిన బాణం పనిచేస్తోందా లేదా అని చెట్టు చాటు నుంచి తొంగి చూస్తున్నాడా మన్మథుడు. కనపడ్డాడు పరమేశ్వరునకు. ఒక్కసారి మూడవ కన్ను తెరిచాడు, ఆ కంటి మంటకు కాలి బూడిదైపోయాడు. ఇప్పుడు దుఃఖం కలిగింది ఎవరికి అంటే రతీదేవికి కలిగింది. వసంతుడు పారిపోయాడు. ఆ రతీదేవికి ఎప్పుడైతే కలిగిందో వెంటనే పరమేశ్వరుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించింది. ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఆమె పట్ల ఉండేటువంటి దయచేత ఆమెకు వరం ఇచ్చాడు, నీకు మాత్రమే నీ భర్త కనపడతాడు, ఇంకా ఎవరికీ కనబడడు, అతని శరీరం ఎవరికీ తెలియదు. అందుకే మన్మధునకు అనంగుడు అనేటువంటి ఇంకొక పేరుంది. అంగములు లేనివాడు, రూపము లేనివాడు అని అర్థం. అనంగుడు అనే పేరుంది మన్మథునికి. వాడు కనపడ్డు కానీ వాడి పని కనపడుతూ ఉంటుంది. దానివల్ల లోకంలో ఫలితాలు మనం కూడా ఇప్పుడు చూస్తున్నాం ఆ మన్మథుని పని వల్ల. అయితే ఆవిడ దుఃఖాన్ని పొంది, అలా కాదు, నా భర్త నాకు కావాలి అని అడిగినప్పుడు, నేను ఎప్పుడైతే సంతోషంగా ఉంటానో అప్పుడు నీ భర్త నీకు లభిస్తాడు అని వరం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు? ఆ పార్వతీమాతను వివాహం చేసుకున్న తరువాత, ఆ వివాహం కుదిరిన తరువాత ఆమె నాకు దక్కింది అనేటువంటి ఆనందంలో ఉండగా అప్పుడు మన్మధుడు ఉద్భవించాడు. ఆ మన్మధుడు మరల ఉద్భవించిన రోజే ఈ వసంత పంచమి. లోకంలో ప్రేమగా ఎవరితో అయినా మాట్లాడాలన్నా మన్మధుడు ఉండాలి. ఆ ప్రేమ అనేది వక్ర మార్గంలో కాకుండా సక్రమమైన మార్గంలో ప్రవర్తిస్తే మనకు ఆనందం, దానివల్ల ప్రయోజనం. అది అక్రమమైన మార్గంలో వెడితే ఆ మార్గంలోకి ఎవరు వెళ్ళారో వాళ్ళకే ప్రమాదం. ప్రమోదము ఉన్నది, ప్రమాదము ఉన్నది మన్మథుని వల్ల. కనుక కేవలం ప్రమోదాన్ని పొందటం కోసం ఆ మన్మథుని మరల పొందాం కనుక, అతడి వల్ల ఎవరికి ప్రమాదం జరగకూడదు కనుక అతడు మరల రతీదేవికి పరిపూర్ణమైన రూపంతో కనబడినటువంటి రోజు, అందరి హృదయాలలో వసంతం ఉదయించినటువంటి రోజు ఈ మాసంలో వచ్చింది కనుక, ఈ రోజున కలిగింది కనుక ఈ రోజును వసంత పంచమి అని పిలిచారు. హృదయాలలో వసంతం కలగటమే ప్రేమ ఉద్భవించటం. ప్రేమ అంటే ఇవాటి రోజున మనం చూసే సోకాల్డ్ కళాశాలలో ఉండే ప్రేమ కాదు. అది కేవలం ఆకర్షణ అంటారు దాన్ని. ప్రేమ అనబడేటువంటి వస్తువు చాలా చాలా గొప్పది. వేదములలో చెప్పబడింది. ఎదుటి మనిషిని ప్రేమించగలగటం అంటే ఆదరించటం అని అర్థం, అంతే తప్ప వేరే విషయం కాదు. అందువల్లనే ఈ రోజుకు వసంత పంచమి అని పేరు వచ్చింది. గురుగారు, మరి ఈ వసంత పంచమిని ప్రకృతి పర్వంగా ఎందుకు అభివర్ణిస్తారు? చాలా గొప్ప ప్రశ్న. ఆనందం దేని వల్ల కలుగుతుంది? ప్రకృతి వల్లనే కలుగుతుంది. ప్రకృతి అనే పదానికి అర్థం ఏమిటి? కేవలం మనం చూస్తున్నటువంటి చెట్లు, కొండలు, పుట్టలు, పొదలు, సెలయేళ్ళు ఇవి ప్రకృతి కాదు. వీటి ప్రకృతిలో ఇది కూడా ఒక భాగం. ప్ర అనేటువంటి ఉపసర్గ, కృతి అనేటువంటిది పదం. కృతి అంటే చేయబడినది అని అర్థం. ఎవరు చేస్తారు? ఈ ప్రపంచం అంతా, సృష్టి అంతా చిన్న మొక్క దగ్గర నుంచి పెద్ద వృక్షం వరకు, చిన్న గుట్ట దగ్గర నుంచి పెద్ద పర్వతం వరకు, చిన్న సెలయేరు, చిన్న నీటి బిందువు దగ్గర నుంచి పెద్ద సముద్రం, ఇవన్నీ కూడా నింపుతున్నది ఎవరు? ఎవరి కర్తవ్యం వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ. ఎక్కడ ఒక్క వెంట్రుక వాసిలో కూడా తప్పకుండా గ్రహగతులు కానీ, సూర్యగతి కానీ, చంద్రగతి కానీ అన్నీ దాని ప్రకారం అవి జరుగుతున్నాయి కదా. ఎవరు పెట్టారు దాన్ని? ఎట్లా? మనం తయారు చేసినటువంటి అనేక యంత్రాలు కొంతకాలం పనిచేసి కొంతకాలం మొరాయించవచ్చు వాటిని మళ్ళీ బాగు చేయడానికి. కానీ ఆ సూర్య గమనాన్ని ఎవరు బాగు చేస్తున్నారు?
చంద్ర గమనాన్ని ఎవరు బాగు చేస్తున్నారు, నక్షత్ర తతిని ఎవరు సక్రమంగా నడుపుతున్నారు, గ్రహ గతిని ఎవరు నడుపుతున్నారు, ఇవన్నీ చేస్తున్నవాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు చేసేటువంటి కర్మను కృతి అంటాం. కృయీకరణే అనే ధాతువు నుంచి వచ్చింది అది కృతి అనబడేటువంటిది. అనేక అర్థాలు ఉన్నాయి. కృతి అంటే చేయబడినది. కీర్తనను కూడా కృతి అని అంటారు. త్యాగరాజస్వామి కృతులు అని పిలుస్తూ ఉంటారు. అంటే ఆయన చేశాడు గనుక కృతులు అన్నారు. ప్రకృతి, అంటే ప్రకృష్టము, గొప్పగా చేయబడినది అని అర్థం. ప్రకృతి అంటే ఆ గొప్పగా చేయబడిన దాన్నే మనం చూస్తున్నాం. మనం కూడా అందులోనే ఉన్నాం. మానవుని కన్నా గొప్పదైనటువంటి జీవి 84 లక్షల జీవరాశుల్లో ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఒక్కళ్ళు కూడా లేరు. మానవుడే 84 లక్షల జీవరాశులలో ఉన్నతమైనటువంటి జన్మ. అందుకనే శంకర భగవత్పాదుల వారు జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పారు. ఈ మానవ జన్మ లభించడం కనుక భగవంతుడు చేసినటువంటిది ఏదైనా ప్రకృతే. ఆ ప్రకృతి భగవంతుడే చేశాడు కనుక, ప్రకృష్టంగా చేశాడు కనుక అందరికీ ఆనందాన్ని కల్పించేది. అందుకనే ఈ వసంత పంచమి ప్రకృతికి ఆనందకరమైనటువంటిది, ప్రకృతితో కూడుకుని ఉన్నటువంటిది. గురుగారు, మరి ఈ వసంత పంచమినే సరస్వతీ మాత జన్మదినోత్సవంగా జరుపుకుంటున్నాం. త్రిశక్తులలో సరస్వతీ మాత ప్రత్యేకత. ఈ వసంత పంచమినే సరస్వతీమాత యొక్క పండుగగా ఎందుకు చేసుకుంటున్నామంటే, సరస్వతీదేవి దేనికి ప్రతీక? జ్ఞానమునకు ప్రతీక. ఎప్పుడైతే మనిషికి ఉల్లాసం కలుగుతుందో, ఉత్సాహం కలుగుతుందో, అప్పుడు మాత్రమే జ్ఞానం జోలికి పెడతాడు వాడు. ఆ జ్ఞానాన్ని పొందితే కానీ ఆ మానవుడికి ఉత్సాహము, ఉల్లాసము ఇవి కలిగేటువంటి అవకాశం లేదు. కనుకనే ఆ కలిగినటువంటి మనలో కలిగినటువంటి ఉత్సాహం, మనలో కలిగినటువంటి ఉల్లాసం, ఈ రెండు కూడా ఎవరి స్వరూపము అంటే జ్ఞానము యొక్క స్వరూపము. జ్ఞానమే సరస్వతీదేవి. కనుకనే కేవలం సరస్వతీదేవి అంటే ఓ కన్ను, ముక్కు, చెవులు ఇవన్నీ కలిగినటువంటి ఒకానొక స్త్రీ యొక్క రూపము అని కాదు. మనకు ఒక రూపం కనబడితే కానీ మనము పూజించలేం. కనుక ఆ రూపాన్ని తయారు చేసుకుని మనం పూజిస్తున్నాం. వాస్తవానికి అది జ్ఞానము యొక్క స్వరూపం. ఎప్పుడు జ్ఞానాన్ని పొందగలుగుతాం? విచారంగా ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొందలేం. దుఃఖంలో ఉన్నప్పుడు అసలు పొందలేం. విచక్షణను కూడా కోల్పోతాడు వాడు. ఆగ్రహంతో ఉన్నప్పుడు అసలు పొందలేడు జ్ఞానాన్ని. కనుక మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు మాత్రమే ఇదిగో ఇది తెలుసుకోవాలి, దీని ప్రకారం మనం నడుచుకోవాలి అనేటువంటి ఆలోచన మానవ జీవితంలో ప్రతి జీవుడికి కలుగుతుంది. ఆ ఉల్లాసాన్ని కలిగినప్పుడు మాత్రమే జ్ఞానాన్ని పొందుతున్నారు. జ్ఞానము యొక్క స్వరూపమే సరస్వతీదేవి. ఆ ఉల్లాసం ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రకృతి యొక్క అందం వల్ల కలుగుతుంది, ప్రకృతి యొక్క దివ్యత్వం వల్ల కలుగుతుంది. అందువల్లనే ఈ పండుగను సరస్వతీదేవికి జోడించి ఆ సరస్వతీదేవి పుట్టినరోజు అని చెప్పుకుని ఆ రోజునే చిన్నపిల్లలకు కూడా ఈ వసంత పంచమి నాడు బాసరా మొదలైనటువంటి క్షేత్రములు పూర్తిగా నిండి ఉంటాయి. ఆ అమ్మవారి దేవాలయాలు అక్షరాభ్యాసం చేస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాడు గొప్పవాడవుతాడు అనేటువంటి భావన చేత మనం చేస్తాం. అమ్మవారి అనుగ్రహం అంటే జ్ఞానం కలగటమే. కనుకనే ఆ పండుగ ఆ విధంగా జరపబడుతుంది. గురుగారు, శ్వేతవర్ణంలో సరస్వతి మాత ప్రకాశించడంలో ఆంతర్యం ఏమిటి? సరస్వతి మాత స్వరూపం యొక్క ప్రత్యేకత. సరస్వతీ మాత యొక్క స్వరూపము అని అనరాదు. ఆ గుర్తు, ఆ సంకేతము ఏమిటి, ఎందువల్ల అలా ఉన్నది? సరస్వతీమాత యొక్క స్వరూపం మనం దేవాలయాల్లో ఎలా చూస్తామంటే, తెల్లని వస్త్రాన్ని ధరించి ఉంటుంది, హంస మీద కూర్చుని ఉంటుంది, 4 చేతులు ఉంటాయి, చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది ఆ తల్లి. ఒక చేత గ్రంథము, ఒక చేత జపమాల, 2 చేతులతో వీణను మీటుతూ ఉంటుంది. ఇది స్థూలంగా సరస్వతీదేవి యొక్క రూపం. హంస మీద కూర్చోకుండా ఇంకో దాని మీద కూర్చుని ఉంటే చేతిలో వీణ ఉన్నప్పటికీ ఆవిడ సరస్వతీదేవి అని మనం ఒప్పుకోం. ఆ రూపాన్ని బట్టే మనం గుర్తుపడతాం.
కనుక హంస మీదే కూర్చుని ఉండాలి. ఏమిటి దీని యొక్క సంకేతం? హంసకు నీరక్షీర న్యాయము అనేటువంటి ఓ లక్షణం ఉన్నది. సరస్వతీదేవి దేనికి సంకేతం అని చెప్పాము? జ్ఞానమునకు గుర్తు అని చెప్పాము. జ్ఞానమే ఆ అమ్మ యొక్క స్వరూపం, సరస్వతీదేవి యొక్క స్వరూపం. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? మంచి చెడులు ఈ రెండూ తెలుసుకుని చెడును వదలి మంచిని స్వీకరిస్తాడు. హంస కూడా ఏం చేస్తుంది? పాలలో ఉన్నటువంటి నీటిని వదిలి పాలు స్వీకరిస్తుంది. ఆ కారణం చేత నన్ను పొందినటువంటి వాడు చెడును వదిలి మంచిని స్వీకరించును అనేటువంటి సంకేతాన్ని మనకు తెలియచేయటం కోసమే హంసను వాహనంగా చేసుకుని కూర్చుని ఉంటుంది ఆ తల్లి. జ్ఞానాన్ని పొందాడు వాడు, హంస మీద కూర్చున్నది కదా అమ్మ. ఇప్పుడు జ్ఞానాన్ని పొందాడు ఆ తల్లి యొక్క దివ్యానుగ్రహం చేత. పరిపూర్ణమైనటువంటి జ్ఞాని అయిన వాని మనస్సు ఎలా ఉంటుంది అంటే సత్వగుణోపేతుడై ఉంటాడు. రజోగుణము కోరికలతో నిండి ఉంటుంది, తమో గుణము ఆగ్రహంతో నిండి ఉంటుంది. కానీ సత్వగుణం చాలా నిదానంగా ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ కారణం చేత సత్వగుణము యొక్క రూపమే అజ్ఞానము కలిగినటువంటి వాడు పొందేటువంటిది. సత్వగుణం పొందుతాడు వాడు, రజోగుణాన్ని వదులుతాడు, తమో గుణాన్ని కూడా వదిలిపెడతాడు. అయితే ఈ సత్వగుణము యొక్క వర్ణము ఏది అంటే తెలుపు వర్ణం. అందుకని నన్ను పొందినటువంటి వాడు నీరక్షీర న్యాయంతో మంచినే ఎట్లా స్వీకరిస్తాడో అతడు సత్వగుణాన్ని పొంది ఉంటాడు అని. సత్వగుణము యొక్క రూపము తెలుపు వర్ణం కనుక తెల్లని చీర ధరిస్తుంది ఆ తల్లి. రెండు చేతులలో, ఒక చేతిలో గ్రంథం ఉన్నది, ఒక చేతిలో జపమాల ఉన్నది. ఈ గ్రంథం దేనికి ఉన్నది? నీవు ఎప్పుడూ కూడా ఎంత జ్ఞానాన్ని పొందినా మరల దాన్ని చూస్తూ ఉండవలసిందే. మళ్ళా ఆ గ్రంథాన్ని తీసి ఒక్కసారి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు అదే గ్రంథాన్ని గురించి చెప్పినప్పటికీ మరల చూసుకోవలసిందే చెప్పవలసి వచ్చినప్పుడు. కనుక గ్రంథాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆ విషయ సేకరణ అనబడేటువంటిది, జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది ఇదిగో ఇంతటితో అయిపోయింది అని చెప్పలేము. నిరంతరం పొందుతూనే ఉండాలి. అందువల్ల గ్రంథం చేతిలోనే ఉండాలి. కేవలం చదివితే సరిపోతుందా? ఆ చదివిన దాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. దానికి గుర్తుగానే చేతిలో జపమాల ఉన్నది. ఇన్ని విషయములతో మనిషి యొక్క జీవ తత్వాన్ని కదపటమే ఆ వీణను మీటుట. మనిషి యొక్క తత్వాన్ని కదపటం దేంతో కదపాలి? నిరంతరం నేను పఠనం చేయాలి, పఠనం చేసిన దాన్ని మననం చేస్తూ ఉండాలి, సత్వగుణాన్ని మాత్రమే పొంది ఉండాలి. ఆ తరువాత నీరక్షీర న్యాయంగా చెడును వదిలి మంచిని మాత్రమే పొందాలి. వీటినన్నిటినీ వాడిలో కలిగితే సరిపోతుందా? మనిషిలో కలగటమే కాకుండా అనుసరణలోకి రావాలి. ఆ అనుసరణకు సంకేతమే ఆ వీణను మీటుట. ఆ వీణ ఎవరు అంటే మానవుడే. వాడిని హాయిగా ఒళ్ళో పడుకోబెట్టుకుని జ్ఞానరూపమైనటువంటి ఆ తల్లి వాడి జీవితాన్ని మీటుతూ ఉంటుంది జ్ఞానము చేత. కనుక సరస్వతీదేవి యొక్క రూపం అంతా మనకు కనబడటం కోసం ఒక రూపం చేసుకుని పెట్టుకున్నామే కానీ అవన్నీ సంకేతములే. అందువల్లనే తెల్లని చీర ధరించి ఉంటుంది అమ్మవారు. గురుగారు, సరస్వతి మాతను బ్రహ్మణి, బ్రహ్మశక్తిగా ఎందుకు అభివర్ణిస్తారు? సరస్వతీదేవి సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా దేవీ భాగవతం అనేటువంటి పురాణంలో వ్యాస భగవానుడు మనకు చెబుతారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒక స్త్రీ విమానాన్ని నడుపుకుంటూ వస్తే ఆ విమానంలో ఎక్కి కూర్చుని మణిపురానికి చేరతారు. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని చూసి అత్యాశ్చర్యాన్ని పొందుతారు. ఎందుకంటే అంత సౌందర్యం ఇంకెక్కడా చూడలేదు. అసలైనటువంటి సౌందర్యం ఎక్కడ ఉన్నది అంటే అమ్మవారి వద్దనే ఉన్నది. మనం తెచ్చిపెట్టుకున్న సౌందర్యం మనకు ఉండవచ్చు, కానీ అమ్మవారి వద్ద అసలైన సౌందర్యం. అందుకనే అమ్మవారిని గురించి 100 శ్లోకాలు అందించిన శంకర భగవత్పాదుల వారు ఆ గ్రంథానికి ఏమని పేరు పెట్టారు అంటే సౌందర్య లహరి అని పేరు పెట్టారు. 100 శ్లోకాలు రాశారు అమ్మవారి గురించి.
సౌందర్య లహరి. ఎందువల్ల అంటే అది తరగని సౌందర్యం. ఎవరు ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆ అందం కొంతకాలం అయ్యేటప్పటికీ వార్ధక్యాన్ని పొందుతుంది. తన ముఖాన్ని తానే చూసుకోలేని స్థితి కలుగుతుంది. అందుకని అసలైనటువంటి సౌందర్యం ఎవరిదయ్యా అంటే అమ్మవారిది. ఆ సౌందర్యాన్ని చూచి అత్యాశ్చర్యచకితులయ్యారు. ఇంత చకితులైనటువంటి వాళ్ళు మెల్లగా అమ్మవారి దగ్గరకు వెళ్ళారు. గుమ్మం దాటి లోపలికి వెళ్ళంగానే ఆ ముగ్గురు స్త్రీలుగా మారిపోయారు. ఆ స్త్రీలుగా మారిపోయినటువంటి వాళ్ళు ఆ తల్లిని కీర్తించారు. ముగ్గురు కూడా బ్రహ్మ కీర్తించాడు, విష్ణువు కీర్తించాడు, రుద్రుడు కీర్తించాడు అమ్మవారిని. ఆ తల్లి కీర్తింపబడినటువంటి తల్లి స్తోత్రప్రియ కనుక ఆ తల్లి అనుగ్రహించి తన నుండి ఒక శక్తిని సృష్టించి బ్రహ్మదేవునకు ఇచ్చింది. జ్ఞాన రూపంగా ఇచ్చింది. సారస్వత సంగ్రహ రూపం కనుక సరస్వతి అని నామకరణం చేసింది. ఇప్పుడు ఆ అమ్మవారు ఆ తనంతట తానుగా తీసి ఇచ్చినటువంటి ఆ తత్వము ఏదైతే ఉన్నదో రూపం కాదు ఇచ్చింది, తత్వం. దాన్ని శక్తి అని అంటాం. ఆ శక్తి 3 రకాలుగా ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే నేను ఈ పని చెయ్యాలి అని అనుకోవటమే ఇచ్ఛాశక్తి. అసలు ఏమీ అనుకోని వాడు అట్లా పడుకునే ఉంటాడు లేదా కూర్చుని ఉంటాడు అంతే. కూర్చోవాలి అని అనుకోవటం కూడా ఓ పని, పడుకోవాలి అని అనుకోవటం కూడా ఓ పని. నిస్సంకల్పుడుగా ఉంటాడు, వాడికి ఏ సంకల్పం ఉండదు. వాడి వల్ల లోకానికి ప్రయోజనం లేదు, వాడికి ప్రయోజనం లేదు. కనుక ఇచ్ఛ అనబడే శక్తి ఉండాలి. నేను ఈ పని చేయాలి అనేటువంటి ఇచ్ఛ ఉండాలి, కోరిక. దాంతో ఆ పని చేయడానికి వాడు ముందుకు వస్తాడు. అయితే కేవలం ఆ కోరిక ఉన్నంత మాత్రం చేత సరిపోతుందా? ఆ పని ఎలా చెయ్యాలో కూడా తెలిసి ఉండాలి. ఉదాహరణకు వంట చెయ్యాలి అనుకున్నాం, వంట ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా. ఆ పుస్తకాన్ని చూచి ఆవిడ పొయ్యి మీద పెట్టింది. బియ్యము గిన్నెలో పోయవలెను, కడగవలెను, ఆ గిన్నె మరికొన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టవలెను, తరువాత మూత పెట్టవలెను, అరగంట తరువాత చూచి ఉడికినదో లేదో చూడవలెను. ఇలా పుస్తకంలో రాసింది. కొత్తగా పెళ్ళయిందా పిల్లకు, వచ్చింది, బియ్యం గిన్నెలో పోసింది, కడిగింది, మళ్ళీ నీళ్లు పోసింది, పొయ్యి మీద పెట్టింది. అరగంట తర్వాత తీసి చూస్తే బియ్యం బియ్యంగానే ఉన్నాయి, నీళ్లు నీళ్లుగానే ఉన్నాయి. ఆ పుస్తకంలో పొయ్యి వెలిగించవలెను అనేది లేదు కనుక వెలిగించలేదు. కనుక దాన్ని ఏమంటారు? తెలుసుకోవటాన్ని జ్ఞానశక్తి అంటారు. ముందు చెయ్యాలి అనే సంకల్పం కలగాలి, అది ఇచ్ఛాశక్తి. ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి, అది జ్ఞానశక్తి. చెయ్యటం అనేటువంటిది క్రియాశక్తి. ఈ 3 శక్తులు కలిపి ఒక శక్తిగా బ్రహ్మదేవునకు అందించింది అమ్మవారు అని దేవీ భాగవతం మనకు చెబుతున్నది. కనుక ఇప్పుడు ఆ వచ్చింది ఎవరు అంటే బ్రహ్మ యొక్క సృష్టి శక్తియే సరస్వతి. అంతేగాని బ్రహ్మదేవునకు భార్య ఇంట్లో పనిచేసి పెడుతుంది, అంట్లు తోముతుంది, బట్టలు ఉతుకుతుంది వాషింగ్ మెషిన్లో వేసి, ఇవేవి సంబంధం లేదు. సృష్టి చెయ్యడానికి బ్రహ్మకు కలిగినటువంటి శక్తియే అమ్మవారు. కాకపోతే ఆ శక్తిని కూడా మనం అమ్మవారుగా భావించి ఒక రూపం చేసుకుని, అమ్మా నాకు ఇచ్ఛాశక్తిని కలిగించు, క్రియాశక్తిని కలిగించు, జ్ఞానశక్తిని కలిగించు అని ఆ తల్లిని మనం ప్రార్థిస్తున్నాం. అది అంతే తప్ప ఆవిడ బ్రహ్మ యొక్క శక్తి కనుక బ్రహ్మాణి బ్రహ్మణి ఇలా పిలుస్తున్నాం మనం. ఎందుకు అంటే మనమందరం వివాహం చేసుకుని ఆ భార్యతో తిప్పలు పడుతున్నాం, వాడికి మాత్రం ఉండకపోతే ఎట్లా అని మన ఉద్దేశం. అందుకే అతడికి కూడా ఓ భార్య ఉన్నది అని చెప్పడం కోసం మనం భావించామే తప్ప వాస్తవానికి బ్రహ్మదేవునకు భార్య లేదు, ఆవిడ శక్తి. విష్ణువుకి కూడా భార్య లేదు, విష్ణువు యొక్క శక్తియే లక్ష్మి. రుద్రునకు కూడా భార్య లేదు, రుద్రుని యొక్క శక్తియే లయకారక శక్తియే పార్వతి. అంతే తప్ప అవి శక్తులు అంతే. గురుగారు, వసంత పంచమి సందర్భంగా మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. మీరు కూడా ఇటువంటి ప్రశ్నలు అడిగి నా చేత చెప్పించినందుకు నేను కూడా ఎంతో ఆనందపడుతూ శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.